మిత్రులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ధనుర్మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని పిలుస్తామండి. ఈ ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఈ ఒక్క ఏకాదశి రోజు ఏకాదశి వ్రతం చేయడం ద్వారా పగలు ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేస్తూ విష్ణునామ స్మరణ చేస్తూ మరునాడు ద్వాదశి రోజు ఎవరికైనా భోజనం పెట్టి ఆహారాన్ని స్వీకరిస్తూ ఇలా ప్రత్యేకమైన రోజు ఏకాదశి ఉపవాసం ఉన్నట్లయితే 3 కోట్ల ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుందట. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తామండి. శ్రీదేవి భూదేవి సమేతంగా ఉన్న శ్రీమన్నారాయణుడు 3 కోట్ల దేవతలకు ఉత్తర ద్వారం వైపుకు వచ్చి దర్శనం ఇస్తారు. కాబట్టి 3 కోట్ల దేవతలు విష్ణుమూర్తిని ఉత్తర ద్వారం నుండి దర్శనం చేసుకుంటారు. కాబట్టే దీనిని ముక్కోటి ఏకాదశి అని అన్నారండి. అయితే ఈ పవిత్రమైన రోజున భక్తులందరూ తెల్లవారుజామునే లేచి తలారా స్నానం చేసి విష్ణు ఆలయానికి వెళ్ళి ఆ విష్ణుమూర్తిని ఉత్తర ద్వారం వైపు నుండి దర్శనం చేసుకుంటారు. ఎందుకు ఈరోజు ఆ స్వామిని ఉత్తర ద్వారం వైపు నుండే దర్శనం చేసుకోవాలి అంటే, మానవ శరీరంలో ముఖం అనేది తూర్పు దిక్కును తెలియజేస్తుంది, సహస్రారం అనేది ఉత్తర దిక్కును సూచిస్తుంది. మన శరీరం అనే దేవాలయంలో ఉత్తరం అనే సహస్రారంలో విష్ణువును దర్శనం చేసుకోవాలి. అనగా మన శరీరంలో కుండలిని శక్తిని సహస్రారంకు తీసుకురావాలి. ప్రతి మనిషి యోగిగా మారాలి, ఆత్మ సాక్షాత్కారం పొందాలి. అలాంటి స్థితిని పొందమని చెప్పడమే ఉత్తర ద్వార దర్శనంలోని అంతరార్థం అని శాస్త్రాలు చెప్తున్నాయండి. మనిషి యోగిగా మారాలి అని చెప్పడమే ఉత్తర ద్వార దర్శనం అర్థం. విష్ణువు అలంకార ప్రియుడు. విష్ణుమూర్తిని తులసిమాలతో అలంకరించడం ఎంతో ప్రీతి. పసుపు పచ్చని చామంతులు, పచ్చకర్పూరంతో హారతి విష్ణుమూర్తికి ఎంతో ఆనందమండి. తీపి పదార్థాలు, పులిహోర, అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించవచ్చు. లక్ష్మీ సమేతంగా ఉన్న ఫోటోకు పూజ చేస్తే చాలా మంచిదండి. ఇంకా ముక్కోటి ఏకాదశి రోజు అబద్ధమాడరాదు, కోపం తెచ్చుకోకూడదు. అలాగే గుడిలో విష్ణుమూర్తి ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించాలి. విష్ణు సహస్రనామం వినడం కానీ చదవడం కానీ ఎంతో మంచిదండి. ఇక ఏకాదశి తర్వాత ద్వాదశి రోజున అన్నదానం చేస్తే అనంతమైన పుణ్యం కలుగుతుందని పెద్దలు చెప్తారు. ఉపవాసం ఉండలేని వాళ్ళు కేవలం హరినామ స్మరణ చేసిన ఎడల ఉపవాస ఫలితము, ఏకాదశి వ్రత ఫలితం కలుగుతుందని పెద్దలు చెప్తారు. చిన్నపిల్లలు, వృద్ధులు, ఆరోగ్యం సరిగ్గా లేని వాళ్ళు, ఇంకా పాలు పళ్ళు స్వీకరించి ఉపవాసం చేయలేని వాళ్ళు గోధుమ రవ్వతో చేసిన పదార్థాన్ని రాత్రిపూట స్వీకరించవచ్చండి. దీన్ని హరినక్తం అని పిలుస్తాము. పూర్తి ఉపవాసం చేయలేని వాళ్ళు హరినక్తం చేసిన పూర్తి ఏకాదశి ఉపవాస ఫలితం కలుగుతుందని శ్రీ ప్రశ్న సంహిత అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారండి. వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి రోజున తెల్లవారుజామునే స్వామిని ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి. తెల్లవారుజామునే వీలు పడకపోతే ఆ రోజులో ఏ సమయంలోనైనా సరేనండి, స్వామిని దర్శించుకుంటే చాలా మంచిది. శరీరం అనే దేవాలయంలో ఉత్తర ద్వారం అనే సహస్రారంలో విష్ణు శక్తి వచ్చేలా ధ్యానం చేసుకోవాలన్న సత్యం తెలుసుకుంటూ ఉపవాసం ఉందామండి. విష్ణు నామస్మరణ చేస్తూ ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ ఆ స్వామి నామస్మరణ చేస్తూ విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహానికి అందరము పాత్రులమవుదామండి. జన్మజన్మల పాపాలను తొలగించుకుందాము. మరొక్కసారి మిత్రులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఓం నమో నారాయణాయ. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరవకుండా బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.